దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి చేరివచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు అనుకున్న రీతిగా మరొకసారి అవకాశాన్ని కల్పించున్నాడు. ఒకరితోనొకరు పోల్చుకోవడం అని అంటే, ఈ లోకంలో చాలామంది వారి యొక్క రంగును చూసి, వారి యొక్క ధనాన్ని చూసి, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసి పోల్చుకుంటూ ఉంటారు. కానీ మనము దేవునిలో ఇతరులు ఏ రీతిగా ఉన్నారో పోల్చుకొని ఆ రకంగా దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అదే చెప్పారు మన సంఘ కాపరి గారు. మనము దేవునిలో ఎదగడానికి మనకంటే ముందు తరం యేసు ప్రభు ఆ యొక్క సిలువలో ఆ యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఇస్తూ ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఇది ఒక కమాండ్మెంట్, ఇది ఖచ్చితంగా మీరు చేయాలి అని అన్నాడు. ఆ ప్రభు రాత్రి ఇచ్చాడు కదా, మరి రాత్రి చేయాలి కదా అని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తే అట్లా కూడా చేసుకోవచ్చు. ప్రభు రాత్రి భోజనం అని పిలుస్తారు, దీన్ని ప్రభు బల్ల అని పిలుస్తారు. ఏ రీతిగా ఇచ్చినా ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి, ఆయన గురించి ప్రచురపరచాలి. ఆయనను ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? చాలామంది ఏం చేస్తారంటే తెలిసి తెలియక అయోగ్యముగా ఈ రొట్టెలో పాలు పంపులు పొందితే మా పాపాలు పోతాయి అని చెప్పేసి అనుకుంటారు. పాపాలు ఆల్రెడీ యేసు ప్రభు సేవలో తీసేశాడు. ఇక మీరు చేయాల్సింది ఏంటి అని అంటే పశ్చాత్తాపపడాలి. నిజంగానే గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మేమైనా పాపం చేశామా? మా తలంపులతో కానీ, మా నోటితో కానీ, మా చేతులతో కానీ ఎవరినైనా ఏమైనా ఇబ్బంది పెట్టామా? దేవుణ్ణి పశ్చాత్తాపడు, దేవుణ్ణి వేడుకో. అంతేగాని రొట్టె తీసుకున్నప్పుడల్లా మా పాపాలు క్షమించు అని ప్రార్థన చేస్తారు. అదే అయోగ్యంగా తీసుకోవడం. ఇందుకే మీలో కొందరు రోగులు అవుతున్నారు, కొందరు బలహీనలు అవుతున్నారు. చాలామంది దాన్ని ఒక ఆచరణగా తీసుకుంటున్నారు, కానీ ఎందుకు తీసుకుంటున్నామో అని ఆలోచన చేస్తలేరు. యేసు ప్రభు ఆ సిలువలో తన రక్తము కారునంతగా చివరి రక్తపు బొట్టు వరకు ప్రయత్నం చేశాడు ఈ యొక్క లోకాన్ని జయించడానికి. గూడబాతు అని ఉంటుంది, పెళ్లికన్ను పక్షి. అది సేమ్ కొంగలాగా ఉంటుంది. దాని ముక్కు చాలా పొడవు ఉంటుంది, సేమ్ కొంగలాగా. అది నీళ్లు దొరకని సమయంలో తన పిల్లలకు తీర్చడానికి తన గుండెను చీల్చి దాని రక్తాన్ని తన పిల్లలకు తాగిపిస్తుంది. తాను చనిపోతూ తన పిల్లలకు తాగిపిస్తుంది. యేసు ప్రభు కూడా తన రక్తము కారుస్తూ ఈ లోకంలో మనలను ఒక నీతిమంతులుగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఎంత సహాయం చేశాడు యేసు ప్రభు మన కోసం, కానీ మనం జ్ఞాపకం చేసుకోము. సహాయం చేసిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞత చూపించాలి. ఏమని కృతజ్ఞత చూపించాలి? మరి చేయున్నప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించాలి అని అంటాడు. మరణాన్ని ప్రచురించడానికే ప్రయత్నం చేయాలి. సరే, క్రీస్తు సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలనే వాక్యం ఉంది కాబట్టి స్త్రీలు సంఘం కాకుండా సంఘం వెలుపల కూడా కొన్ని మాటలు వేరే వాళ్ళతో చర్చిస్తే ఆ దేవుడికి మహిమ చెల్లించిన వారం అవుతాము. వారి ఫోన్లలో కావచ్చు, అరుగుల మీద కూర్చొని కావచ్చు, వేరే మీటింగ్లు మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. మీ ద్వారా ఒక 2 మాటలు వేరే వాళ్ళకు వాక్య పరిచర్య చేస్తే మీరు తీసుకున్న ప్రభు బల్లకు అర్థం ఉంటుంది. మీరు దీనిని చేయనప్పుడల్లా ఆ మాట చదవండి సార్, అది ఎక్కడుందో. ఇరవై 26వ వచనం, 11. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. మనం ఇది ఆజ్ఞ ఇస్తున్నాడు. కానీ నాకు తలాంతు లేదండి, నాకు మాట్లాడే శక్తి లేదండి, నాకు ఆ శక్తి లేదు, ఈ శక్తి లేదు అంటూ ఉంటాం. ప్రయత్నం చేయాలి. ఇంకా చిన్నపిల్లలనే ఉంటామా? మనము పాలు తాగే వారంగానే ఉంటామా? ఎప్పుడు వినువారమే కాకుండా మనం బోధించు వారమై కూడా ఉండాలి. మనం పాత నిబంధనలో నుంచి ఒక మాట తీసుకొని మనము ప్రభు బల్లను క్లోజ్ చేసుకుందాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం.
దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. కొమ్మ ఒకటి నీళ్ళలో వేయగానే ఏం జరిగింది? గొడ్డలి తేలెను. గొడ్డలి బరువు ఉంటుందా, కొమ్మ బరువు ఉంటుందా? మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక కొమ్మ నీళ్లలో వేయగానట నీళ్లలో పడినటువంటి గొడ్డలి పైకి వెళ్ళిందంట. ఆత్మీయ కోణంలో ఆలోచన చేయాలి ఈ మాటలు. ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త యొక్క శిష్యుడు, ఆయన కంటే రెండంతల ఆత్మ పొందుకున్నటువంటి ప్రవక్త అయిన. ఆ శిష్యులు వెళ్ళి యోర్దాను నదిలో చెట్లు కొమ్మలు నరుకుతూ ఉన్నప్పుడు, ఆ దూలం నరుకుతున్న సమయంలో ఆ గొడ్డలి అనేది, అంటే ఆ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రకున్న ఆ పిడి నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ప్రవక్తకు చెప్తున్నారు, మా గొడ్డలి అక్కడ కింద పడిపోయింది, అది మేము అప్పు తెచ్చుకున్నామని అంటారు. అంటే ఎక్కడ పడిపోయిందంటే పలానా ప్రాంతంలో పడిపోయిందని చెప్తారు వాళ్ళు శిష్యులు. ఆయన ఏం చేస్తాడంటే ఒక కొమ్మను నరికి కొమ్మ నీళ్ళలో వేస్తాడు, వెంటనే గొడ్డలి పైకి వస్తుంది. గొడ్డలి అనేది బరువు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఏముంటుందంటే, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటాడు, నూతన స్వభావం కలగజేస్తానంటాడు. ఆ గొడ్డలి ఏది కాదు, నీ యొక్క హృదయమే. ఆ కొమ్మ ఎవరో కాదు, యేసు ప్రభు. యెషయా 11వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, యెషయి ముద్దు నుంచి చిగురు పుట్టును అని ఉంటుంది. ఆ చిగురే యేసు ప్రభు. ఆయన ఒక కొమ్మలాగా ఆ యొక్క నీటిలో పడిపోయి, నీవు ఏదైతే లోకంలో పడిపోయావో, లోకమనే ఆ సముద్రంలో పడిపోయావో, గొడ్డలి లాంటి నీ హృదయము, దాన్ని పైకి లేపాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. బరువైనటువంటి నీ హృదయాన్ని పైకి లేపాడు. లేని వార్తను పుట్టిస్తూ, ఒకరి మధ్యలో ఒకరి సంబంధాలను చెడగొడుతూ, ఇబ్బందులు పడుతూ సంఘంలో ఐకమత్యాలను చెరిపేస్తూ ఉంటారు. సంఘంలో ఎప్పుడు చేయకూడదు. మనం ఇంటిలో ఉన్నట్టు బయట ఉన్నట్టు సంఘంలో ఉండకూడదు. సంఘంలో ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఆదిమ సంఘంలో పేతురు మొట్టమొదటి పోపు ఆనాడు. అంటే క్యాథలిజం అనేది 1500 సంవత్సరాల వరకు క్రైస్తవ్యాన్ని పట్టుకొని ఉన్నారు. యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు పేతురును, ఈ బండ మీద నా సంఘమును కట్టించుతుందని చెప్పేసి. ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఇప్పటికీ కూడా నడుచుకుంటూ పోతూ ఉన్నాము. కాబట్టి నిజంగా నీవు తెలిసి తెలియక చేసి ఉండొచ్చు తప్పులు. ప్రతి మనిషి నీతిమంతుడు కాదు. తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. అది నీ హృదయంతో చేయొచ్చు, నీ మనసుతో చేయొచ్చు, నీ చేతులతో చేయొచ్చు, నీ నోటితో చేయొచ్చు. వాటినన్నిటినీ క్షమాపణ కోరుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ఆ యొక్క ప్రభు బలులో పాలు పంపులు పొందిన తర్వాతనే నీకు ఒక విలువ ఉంటుంది. అవన్నిటిని నువ్వు లోపల పెట్టుకొని, ఆ లోపల విషాన్ని నింపుకొని పిండిని లోపల వేస్తానంటే అది విరుగుడు కాదు. ఆ విషయం మనకు యేసు ప్రభు చెప్పింది ఒకటే, నేను బలిని కోరను అని చెప్పేసి అన్నాడు. అందుకే యేసు ప్రభే చివరిగా తాను ఒక్కసారే సిలువలో బలిగా తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. తన శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు నిజముగా మనము కూడా ఆయనలాగా బ్రతకాలి. ఆయన 33.5 సంవత్సరాలకే చనిపోయాడు. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కూడా 33 సంవత్సరాలకే చనిపోయాడు. వీరందరినీ కూడా చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వారు ఏ రీతిగా ఉన్నారు. యేసు ప్రభు చరిత్ర గతిని మార్చేశాడు. మనము కూడా క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉప్పుగా ఉండమన్నాడు? ఉప్పు ఎక్కువైనా కష్టమే, ఉప్పు తక్కువైనా కష్టమే. ఉప్పు సమపాలుగా ఉండాలి. మనల్ని ఉప్పుతో ఎందుకు పోల్చాడు? ఈ లోకంలో దుష్టులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మంచివారు ఉంటారు. అందరితో సరి సమానంగా ఉండాలని. యేసు ప్రభు కొన్ని సందర్భాల్లో పరిసయ్యుల చేతి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వీళ్ళతో నాకు పని, ఎందుకు వాళ్ళతో మూర్ఖులతో నేను ఎందుకు వాదించాలని చెప్పేసి వాక్యంలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తాను పక్కకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది యేసు ప్రభు.
అంత మాత్రం చేత యేసు ప్రభు వాళ్ళతో వాదించలేడని కాదు. సందర్భోచితంగా మనం ప్రవర్తించడమే దేవుడు మనకిచ్చే జ్ఞానం. కాబట్టి నిజంగా మీరు యోగ్యంగా, అంటే ఆ యొక్క బలలో పాలు పంపులు పొందాలంటే మిమ్మును మీరు పరీక్షించుకొని యోగ్యంగా ఆ బలలో పాలు పంపులు పొంది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు మీ మరణము వచ్చు వరకు, ఆయన తిరిగి వచ్చు పర్యంతము వరకు కూడా ఆ బలలో పాలు పంపులు పొందాలని మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞను మనము సంఘంలో సభ్యులమైనందుకు దానిని మనం ప్రతి ఆదివారము సంఘ క్రమాన్ని అనుసరించి తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.